వాస్తవానికి నేనేమంటున్నాను, ఇందాక చెప్పింది అయిపోయింది, జరిగింది అనేది జరిగింది. ఆ ప్రభుత్వంలో జరిగింది, దురదృష్టవస్తు మా ప్రభుత్వంలో కూడా జరిగింది. జరగాలని ఏ ప్రభుత్వం కూడా కోరుకోలేదు కావచ్చు, కోరుకోదు. ఎవరికైనా అన్యాయం జరిగింది అన్యాయమే. కానీ అన్యాయం జరిగినాక దాన్ని ఇప్పుడు మనకు ఒక ఏదైనా రోడ్డు మీద ప్రమాదం జరిగింది అనుకోండి, దాన్ని ఏదో రకంగా దాన్ని హాస్పిటల్ తీసుకుపోయి దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం దారిలో పెట్టుకుంటాం. కానీ దాన్ని ఏ ట్రీట్మెంట్ చేయకుండా మేము ఏం చేయనియము, రోడ్డు మీద కొట్లాడుకుంటాం అంటే అది ఎవరికి జరుగుతుంది? రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అందరికీ రకాల ఇబ్బంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, వీళ్ళకి ఒకే రోజు నేను ఇందాక చెప్పిన ఒక విషయం అదే అన్న, జంతర్ మంతర్ రోజు దగ్గర ఒకే రోజు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు వీళ్ళకు, విద్యార్థులకు. ఆ ఒక్కరోజు వీళ్ళు నిరసన ప్రకటించేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే తర్వాత పార్లమెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ నివేదిక ఏదో ప్రతిపక్షంగా, సరే ఎట్లాగో అపోజిట్గా ఏ ప్రభుత్వం ప్రతిపక్షం అనేది అది మంచైనా చెడైనా ఆ విషయం టేకప్ చేస్తుంది. అఫ్కోర్స్ ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దాన్ని తీసుకుపోయి వీళ్ళ నివేదిక ఏంది, వీళ్ళకి ఏం జరుగుతుంది, ఒక్క నిమిషం అండి, ఇది మీరు పార్లమెంట్లో పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మీ పార్టీది, కాంగ్రెస్ పార్టీది, ఇంకా వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఉన్న పార్టీలది. అదే కానీ వాళ్ళతో 22 రోజులు కంటిన్యూషన్గా ధర్నా, అక్కడే రోడ్డు మీదనే వాళ్ళను ధర్నాలు చేపించేస్తే ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు ఉపయోగించుకొని ఒక్క నిమిషం ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు ఉపయోగించుకొని ఇచ్చిన పర్మిషన్ ఒక్క నిమిషం అండి రామ్మోహన్ సార్, ఒక్క నిమిషం. నేను ఇచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ మీకు ప్రభుత్వం మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీరు గవర్నమెంట్కు రెస్పెక్ట్ ఇచ్చినట్టు. పార్లమెంట్ పెట్టుకోబోయింది, దేశం వాడే కూడా పాకిస్తాన్ అంటాడు, వాడే బంగ్లాదేశ్ అంటాడు, వాడంలో శ్రీలంక అంటాడు. దుర్మార్గం కాదా? అదే స్పష్టంగా చెప్తున్నా, పొరపాటు మీదే ఇప్పటిదాకా చెప్తుంది. ఇప్పటికైనా సరే మనం పాంప్లా కోర్టులు పెట్టండి, నేను అడ్వకేట్ అండి, పాంప్లా కోర్టు పెట్టండి. పార్లమెంట్ స్టార్ట్ అయిన ఒక నిమిషంతో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ నడకుండా చేశారు. ఇమీడియట్లీ మధ్యాహ్నం తర్వాత జేపీ నడ్డా వచ్చి దానికి కంక్లూడ్ చేసి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు. అది ఎక్కడైతే విద్యార్థులు బీజేపీకి మాట్లాడుకుంటుందని తెలియగానే కాంగ్రెస్ వాళ్ళు గుంపులు వేసుకొని వచ్చేసి అక్కడ చేసే వ్యవహారం జంతర్ మంతర్ అంతా ఆగమాగం చేసేసి పోలీసు వాళ్ళ మీద అడావుడి చేసేసి వీళ్ళు చేయాల్సిన ఏదైతే ధర్నాను శాంతియుతంగా చేసుకోనియకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రేరేపిస్తున్నది. దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేము నిజంగా చేతి దండం పెడుతున్నాం, సమస్యను సాల్వ్ చేసుకుందాం. కానీ మీరు దాంతో రాజకీయ లబ్ధి పొందుతాం, మేము మళ్ళీ 200 మళ్ళీ మీకు నెక్స్ట్ పార్లమెంట్లో సీట్లు తెచ్చుకొని మేము 200 సీట్లు తెచ్చుకొని మీ ప్రధానమంత్రి అయితే మీరు ఈ పగటికాళ్ళు కానీ బంద్ చేయండి. దయచేసి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోకండి. మీకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి పునాది లేదుగా, అయిపోయింది. మిమ్మల్ని ఏరుతో సహా ప్రజలు పీకేశారు. మీరు ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చేసి వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసి దేశ భద్రతకు మీరు ఇబ్బంది పెట్టకండి. దయచేసి మీరు ఇది గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు అభిప్రాయం అవుతుంది. మేడం విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా ఈ రోజు జరుగుతుందో దాని వల్ల ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి. అక్కడ పార్లమెంట్ కు మార్చిలో కొంత జరగడం కావచ్చు, భాషాయ ప్రయోగం కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ద్వారా అక్కడ జరుగుతున్న అంశాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మొత్తం భారతదేశంగా చూడడం వల్ల చాలా వేగంగా అక్కడ జరుగుతున్న విషయాలన్నిటి కూడా భారతదేశం అంతా స్ప్రెడ్ అవుతున్న దృష్ట్యా దీన్ని అతి త్వరగా క్లోజ్ చేయాల్సిన అవసరము కేంద్ర ప్రభుత్వం మీద అయితే ఉంది. దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారనేది వారి బాధ్యత. అది ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలా, లేదంటే ఇంకేదైనా సమస్య పరిష్కారం చేయాలా, లేకపోతే దీంతో ఖచ్చితంగా వారితో చర్చలు జరిపి అతి త్వరలో ఏదో ఒక లాజికల్ ఎండ్ అయితే రావాలి. లేదంటే ఇది జరిగే కొద్ది సెంట్రల్ గవర్నమెంట్ కి చెడ్డ పేరు వచ్చింది, కానీ దీంట్లో వేరేది ఏం జరగదు. నేను ఓపెన్ గా చెప్తున్నా. చాలా మంది ఓపెన్ గా మాట్లాడతారు బయట. ఏంటి ఇది ఇట్లా కొట్టడం ఏంటి, స్టూడెంట్స్ కొట్టడం ఏంటి? ఇప్పుడు అక్కడ సార్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయా, లేదంటే కాంగ్రెస్ సపోర్టా, ఆప్ సపోర్టా, ఇవి మాట్లాడట్లా. ఏమి అన్యాయంగా పడుతున్నారే పిల్లల్ని అనే ఒక స్టేజ్ కి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. త్వరగా చేసేంత బెటరు. రెండోసారి పార్లమెంట్ లో దీని మీద చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించి పార్లమెంట్ లో ఒక ప్రత్యేకమైన చర్చ, అది 1 రోజులా 2 రోజులా 3 రోజులా చర్చ జరిపి దీనికి ఈ సమస్యకు ఒక పరిష్కారం కూడా నేను నరేంద్ర మోడీ గారి కావచ్చు, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు విన్నవిస్తున్నాను.
ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు మేడా విజయశేఖర రెడ్డి గారు, ధన్యవాదాలండి కర్రా శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి డాక్టర్ శివకుమార్ లాల్ యాదవ్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఢిల్లీ వేదికగా మరి ఢిల్లీలోని జంతర్ మంతర్గా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వివాదం